హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో సింపుల్గా షేర్వా అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ పైన స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. టొమాటో, ఒక ఎండు కొబ్బరి ముక్క, కొన్ని జీడిపప్పులు, ఒక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఆనియన్ ఒకటి, కొన్ని యాలక్కాయలు తీసుకున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ అందులో వేసుకొని మెత్తటి మిక్సీ పట్టుకోవాలండి. టొమాటో కోసుకున్న టొమాటోని కూడా యాడ్ చేశానండి. కొన్ని వెల్లుల్లి, ఒక అల్లం ముక్క, ఒక గుప్పుడు కొత్తిమీర అండి, 2 గుప్పుల పుదీనా అనేది ఫ్లేవర్ బాగుండడం కోసం బాగుంటుందండి. ఎక్కువ వేసాను, మీరు కూడా ఎక్కువ వేసుకోండి. వాటర్ పోసుకొని ఇలా మెత్తని పేస్ట్లా చేసుకున్నానండి. చూడండి, ఇలా పక్కన పెట్టుకున్నాను. బాండీ తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, బిర్యానీ ఆకు ఒకటి, తర్వాత మన ఫ్లేవర్ కోసము, టేస్ట్ కోసము, డైజెషన్ అనేది బాగుండడం కోసం నేను సోంపు యాడ్ చేశానండి. కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేశాను. దీంతోపాటు గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశానండి. పచ్చిమిర్చి యాడ్ చేశాను. బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనికి కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను. చూడండి, పసుపు అనేది యాడ్ చేశాను. ఒక స్పూన్ అనేది ధనియా పౌడరు, ఒక స్పూన్ అనేది కారం, ఒక స్పూన్ అనేది కారం, తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేశాను. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో ఆ మిక్సీ పట్టిన ప్యూరీ తీసుకొచ్చి ఇందులో బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఆ వాటర్ జార్లో కొంచెం వాటర్ పోసి ఇందులో కలపండి. కలిపి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేస్తే పచ్చివాసన అనేది పోతుందండి. పైనుంచి నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది వేసానండి. అది కలర్ కోసం, కారంగా ఉండదండి. కలర్ చాలా బాగా వస్తుందని ఉద్దేశంతో వేసానండి. మీరు కూడా మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. మూత పెట్టి మగ్గించండి. బాగా మగ్గిన తర్వాత నేను మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, నాకు ఇలా వాటర్ అనేది తగ్గి బాగా దగ్గరగా వచ్చిందండి. దీంట్లో నేను ఇంకా వాటర్ యాడ్ చేసుకొని మగ్గించాలండి. ఇంకా కొంచెం మరగాలి. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు తిగ్గా కావాలంటే తిగ్గా, పలుచగా కావాలంటే పలుచగా అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ అనేది యాడ్ చేసుకొని చూడండి, నేను మళ్ళీ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఏ విధంగా తయారైంది అనేది. చూడండి, నాకు చక్కగా రెడీ అయింది. నా టేస్ట్కి తగ్గట్టు, మా ఇంట్లో వాళ్ళకి నచ్చేట్టుగా నేను ఇలా మీడియం సైజులో దీన్ని ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి, చూపిస్తున్నాను. చక్కగా ముద్దగాను లేదు, పలుచగాను లేదు. తర్వాత కొత్తిమీర యాడ్ చేశానండి. కసూరి మేతి అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నానండి. కొన్ని కూరలకి కసూరి మేతి కానీ కొత్తిమీర కానీ అనేది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదండి. అందులో ఇది కూడా ఒకటండి, షేర్వా అనేది. చూడండి, చక్కగా రెడీ అయిపోయిందండి. కసూరి మేతి ఇంకా ఎక్కువ యాడ్ చేసుకొని నేను రెడీ అయిన దాన్ని చూసుకొని స్టవ్ కట్టేసుకున్నానండి. స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత చూడండి ఎంత టెంప్టింగ్గా, టేస్టీగా ఉందో. ఇది రైస్లోకి, రోటీలోకి, ముఖ్యంగా బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేనండి, అమ్మ సింపుల్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందు చేసే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.